అలహాబాద్ హైకోర్టు జడ్జి గారికి సంబంధించినటువంటి తీర్పు విషయంలో ఏదైతే జడ్జి గారిని ఆ పవర్లో ఉంచడానికి వీల్లేదు, ఆయనకి క్రిమినల్ కేసులు ఇవ్వడానికి వీల్లేదు అంటూ ఇచ్చినటువంటి ఆదేశాల మీద అక్కడున్న న్యాయమూర్తులందరూ తిరగబడ్డారని నిన్ననే మాట్లాడుకున్నాం కదా. దాంతో సుప్రీంకోర్టు వెనక్కి తగ్గింది. సివిల్ వివాదంలో క్రిమినల్ స్వభావ చర్యలను సమర్థించిన అంశంలో అలహాబాద్ హైకోర్టు జడ్జి జస్టిస్ ప్రశాంత్ కుమార్ని ఉద్దేశించిన తీవ్రమైన వ్యాఖ్యలను సర్వోన్నత న్యాయస్థానం శుక్రవారం ఉపసంహరించుకుంది. ఆ జడ్జిని ఇబ్బంది పెట్టడంగానే ఆయనపై అపవాదు మోపడం కానీ తమ ఉద్దేశం కాదంటూ జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ ఆర్ మహదేవన్తో కూడిన సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ నెల 4న తాము వెలువరించిన ఆదేశాలను పునఃపరిశీలించాలని కోరుతూ భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ లేఖ రాసిన నేపథ్యంలో జస్టిస్ ప్రశాంత్పై వ్యాఖ్యలను తొలగిస్తున్నట్టు వివరించింది. హైకోర్టు కూడా దేశ న్యాయ వ్యవస్థలో భాగమేనని, కొన్ని పరిమితులు దాటినప్పుడు న్యాయపాలన గౌరవాన్ని కాపాడడానికి సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంటుందని జస్టిస్ పార్దీవాలా స్పష్టం చేశారు. జస్టిస్ ప్రశాంత్ కుమార్పై వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నప్పటికీ అలహాబాద్ హైకోర్టు తీర్పు చట్టవిరుద్ధమేనని తేల్చి చెప్పారు. జస్టిస్ ప్రశాంత్ కుమార్ క్రిమినల్ కేసుల విచారణ బాధ్యతను అప్పగించవద్దని సూచించడం, సీనియర్ జడ్జితో కలిపే ధర్మాసనంలో కూర్చొనివ్వాలని సుప్రీంకోర్టు నిర్దేశించడం, హైకోర్టు రోస్టర్లో జోక్యం చేసుకోవడం అలహాబాద్ న్యాయమూర్తులు మండిపట్టడం, సుప్రీంకోర్టు ఆ 2 సూచనలు వెనక్కి తీసుకోవడంతో వివాదం సమసిపోయింది. జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ ఆర్ మహదేవన్ తీసుకున్న తాజా నిర్ణయాన్ని అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ స్వాగతించింది. తన తప్పును సుప్రీంకోర్టు సరిదిద్దుకుంది. ఇది కరెక్టేనా? ఇది ప్రశ్న.